ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎటెంజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి ఈరోజు 12 రాశుల వారు శనిదేవుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యల నుంచి వేగవంతంగా బయటికి రావడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వర అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, నువ్వుల దానం ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈతి బాధల్ని కనుమరుగు చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, శుక్రుడి యొక్క యుతి ఉంది, బృహస్పతి యొక్క వీక్షణ కూడా ఉంది. కాబట్టి ఇది శుభ ఫలితాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఆలోచన దోషాలను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మందత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుని నీలిరంగు వస్త్రంతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మెల్లమెల్లగా పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కూడా కొంతవరకు ఊరట కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు కార్మిక రంగం వారికి పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆకస్మిక ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి
ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శనిదేవుడిని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి, శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో క్రీడా రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులని పరిష్కరించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన ఒప్పందాలు వ్యాపార రీత్యా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి నూతన విజయాల ద్వారా ఆనందం లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి, గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి నష్టద్రవ్య ప్రాప్తి లేకపోలేదు. నూతన అవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది, విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. సినీ రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రీడా రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన అవకాశాలని పారిశ్రామిక రంగం వారు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను క్రీడా రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శనిదేవుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థిక లబ్ధిని కూడా చేకూరుస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత
భాగస్వాముల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారిది పైచేయి అవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వంటివి ఉద్యోగస్తులకి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మహిళలు మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనిదేవుణ్ణి జిల్లేడు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం, తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. శుభ పరిణామాలని ఆస్వాదించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు భాగస్వాముల ద్వారా వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాలు వంటివి పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సందర్భాలు ఆనందాన్ని పెంచుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి మహిళలకు ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను తిరిగి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి. గృహ విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే సినీ రంగం వారికి ఉపకరిస్తాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారిని విస్మయాలకి గురి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుణ్ణి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కూడా లభిస్తాయి. అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి నెరవేరేటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు న్యాయపత్ర వృత్తి వారికి కలిసి వస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగస్తులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత లేదా విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూల పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. మానసిక చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మానసికంగా శారీరకంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి నూతన అంశాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుణ్ణి
నల్ల మినుములతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగుతుంది. గుర్తింపు ఉద్యోగపరంగా లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వైద్యవృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కళారంగం వారు దూరం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక సమస్యల నివారణకు ఆర్థిక ఇబ్బందులు తొలగి సుస్థిరమైన అభివృద్ధి సాధించడానికి ప్రతి సోమవారం ఈశ్వరుణ్ణి ఉమ్మెత్త పువ్వులతో నియమపూర్వకంగా 5 వారాలు పూజించాలి. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని బిల్వదళాలతో అష్టోత్తర శతనామావళి సహితంగా ఆరాధించాలి. గోసేవ ప్రతినిత్యం చేయడం ద్వారా అధిక ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. భోజనానికి సంబంధించి మన సాంప్రదాయం కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు విధించింది. భోజన విస్తరణలో నెయ్యి, పాయసం లేదా క్షీరాన్నం శేషం లేకుండా అంటే కొంచెమైనా వదలకుండా తినాలి. పెరుగు, తేనెల్ని భోజనంలో నిత్యం స్వీకరించాలి. కాళ్ళు చాపుకుని, కాళ్ళు మడచి, నిలబడి, ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం తింటే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. భోజన సమయంలో మాతా అన్నపూర్ణేశ్వరి అని అమ్మవారిని స్మరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అలాగే అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి గీతాచార్యుని యొక్క వాక్యాన్ని కూడా స్మరించడం ద్వారా భోజనం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. భోజనాన్ని ఆదివారం, పూర్ణిమ, అమావాస్యల్లో రాత్రిపూట నిషేధించాలి. పలహారాన్ని మాత్రమే స్వీకరించాలి. చతుర్దశి, అష్టమి తిథుల్లో పగటిపూట భోజనం మాని పండ్లు తినాలి. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఫలాల్ని మాత్రమే స్వీకరించడం ద్వారా ఆరోగ్య సిద్ధి, అదృష్టం లభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యానే కాదు, గృహంలో నివసించేటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి దైవచింతన తత్పరతో ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి తత్వాలు ఆ యొక్క వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, కోరిన కోరికల్ని నెరవేర్చేటువంటి పరిస్థితులు ఎంతగానో సహకరిస్తూ ఉంటాయి. చాలామందికి తమకు సొంత గృహం ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సొంత గృహం కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం సాధించలేని పరిస్థితుల్లో గ్రహచార రీత్యా ఇంటి యజమాని గనక నిత్యం గనక శివ పరమాత్మకు సంబంధించినటువంటి దారిద్ర్య దహన స్తుతిని పఠిస్తూ సన్నజాజి పూలతో గనక పూజ గనక చేసినట్లయితే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇవన్నీ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడాను పెండ్లిళ్ళు చేదాకా వచ్చి జారిపోవటం, వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి తర్వాత ఏ విషయం చెప్పకపోవటం ఇత్యాది సంఘటనలు జరుగుతున్నటువంటి గృహాల్లో త్వరగా పెండ్లి కావలసినటువంటి యువతీ యువకులకు వివాహం కావడానికి చాలా చక్కటి మార్గదర్శక సూత్ర ప్రాతిపదిక తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ గౌరీదేవిని ఆరాధన చేయాలి. గౌరీదేవిని ఏ విధంగా ఆరాధన చేయాలి?
ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక కుండీలో అరటి చెట్టు నుంచి అరటి చెట్టుకు పసుపు కుంకుమ రాసి పసుపు ముద్దతో గౌరీదేవిని అర్చన చేస్తూ గౌరీదేవికి సంబంధించినటువంటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేం దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆ గౌరీదేవిని ఆరాధన చేసి పాలు నైవేద్యంగా సమర్పించి హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకర ప్రియా తథా మాం కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అంటూ ధ్యానం చేసి ఆ పాలు స్వీకరించినట్లయితే త్వరలోనే వివాహం సిద్ధిస్తుంది. అలాగే ఇంటిలో పెంచేటువంటి తులసి మొక్క దగ్గర నిత్యం కూడా ఆవు నేతితో దీపారాధన చేసి శంకుచక్ర ముగ్గులు వేసి 3 ప్రదక్షిణాలు చేస్తూ ఆ యొక్క తులసి మాతకు నమస్కృతాంజలి కనుక గడించినట్లయితే త్వరలో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా తులసి మొక్కకు సాయంకాల సమయంలో దీపాన్ని ప్రతినిత్యం కూడాను వెలిగించాలి. అలా రోజు చేయలేనటువంటి వాళ్ళు సోమవారం నాడైనా చేయగలగాలి. ఇలా కనుక చేసినట్లయితే రుణగ్రస్త విమోచన నుంచి బయటపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అలాగే దాంపత్యంలో అనుబంధ తత్వం చాలా చక్కగా బలపడటానికి, ఇంట్లో శాంతియుత వాతావరణం చక్కగా రూపొందించడానికి, యజమాని నిద్రించేటువంటి పడక గదిలో ఒక గ్లాసు నీటిలో మల్లెపూలు పోసి ఆ మంచం కింద కనుక ఉంచినట్లయితే శాంతియుతమైనటువంటి భావనా పరంపర కలిగినటువంటి ఆలోచన సరడిలో ఇరువురు కూడాను ఒకరినొకరు అవగాహన చేసుకొని జీవితాన్ని సాగించేటువంటి లక్షణాలు కలుగుతాయి. అంతేకాకుండా నిద్ర పట్టకపోవటం, ఏదో ఆలోచనలు, తెల్లవారులు కూడా నిద్ర పట్టకపోవటం, తెల్లవారుజామున ఏదో కొద్దిగా నిద్ర పట్టడం లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు పట్టిక అనేటువంటి ముక్కను దిండు కింద గనక పెట్టుకొని ఆ యొక్క పడుకునేటువంటి మంచం కింద గనక నెమలి ఈకెను గనక మంచం కోడికి కట్టినట్లయితే చక్కటి సుఖనిద్ర పట్టడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే సంతానేచ్ఛ సిద్ధింప చేసుకోవడానికి, వివాహమైనప్పటికీ చాలా కాలం గడిచినప్పటికీ కూడాను సంతానం లేనివారు తప్పనిసరిగా పితృదేవతల యొక్క శాపము కారణం కావచ్చు అనేటువంటి విశేషాంశాన్ని గుర్తుపెట్టుకొని గోమాతకు సేవ నిత్యం గనక చేస్తూ గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి బియ్యము కొద్దిగా బెల్లం ముక్క ఆవుకు కనుక తినిపించినట్లయితే తప్పనిసరిగా పితృదేవతల యొక్క ఆశీస్సుల యొక్క శుభ ఫలితంగా సంతానేచ్ఛ సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలిసి తెలియక పొరపాట్లు జరిగినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తులు ఆవు సేవ చేయాలి. గోమాత సేవ గనక చేసినట్లయితే ఇతరుల నుంచి వచ్చినటువంటి కోపోద్రేక లక్షణాల యొక్క ప్రభావం తొలగిపోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ప్రతినిత్యం గృహం వద్దకు గోమాత వచ్చినప్పుడు ఆ గోవుకు ప్రదక్షిణం చేసి తోక వద్ద పసుపు కుంకుమ వ్రాసి ఆ గోవుకు వలసినటువంటి పండ్లు లేక గడ్డి లేక తవుడు ఆహారంగా కనుక తినిపించినట్లయితే సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత మీ గృహంలోని అందరినీ కూడాను తన దివ్యవంతమైనటువంటి దృష్టితో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. నెమలి కన్నులతో చేసినటువంటి విసినికర్ర మీరు నిద్రించే పడక గదిలో కనుక ఉంచినట్లయితే అనుకున్న పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా త్వరగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఆలోచన శైలి మీ హృదయంలోకి వస్తుంది. ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సాధింపజేసుకోవడానికి మీకు ఇంటి దగ్గరగా ఉన్నటువంటి వేప చెట్టులో
చెంబెడు నీళ్లు పోయండి. వేప చెట్టు ఆరాధన వలన మీ జీవితంలో అదృష్టాన్ని ప్రసరింపజేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే గృహంలో నివసించేటువంటి యజమాని దగ్గర నుంచి గృహిణి సంతానం వరకు కూడా వారి యొక్క నక్షత్రాన్ని బట్టి వారు ఎటువంటి చెట్లు నాటినట్లయితే నక్షత్ర బలం దాని రీత్యా అదృష్టం పెంపొందుతుందో తెలుసుకొని అటువంటి చెట్లను మీ గృహ ప్రాంగణంలో తప్పనిసరిగా నాటి సర్వసౌఖ్యాన్ని కూడాను పొందవచ్చు. ఒక స్థలాన్ని ఎంపిక చేసి కొనుగోలు చేసేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతులను సంప్రదించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ స్థల ఎంపికలో ఆ స్థలం సరైనదా కాదా, ఆ స్థలంలో ఏవైనా దోషాలున్నాయా అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి. మీరు కొనుగోలు చేయటానికి వెళ్ళినటువంటి స్థలం నివాస యోగ్యానికి పనికి వస్తుందా, ఆ స్థలానికి ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి పరిశీలన చేయాలి. ఒక స్థలంలో పైకి చాలా చక్కగా కనిపించినప్పటికీ లోపల ఉండేటువంటి విపత్కరవంతమైనటువంటి ప్రభావాల్ని కలిగించేటువంటి విధి విధానాలు జీవితాన్ని తల్లకిందులు చేసే ప్రభావం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి స్థలమంతా కూడాను చాలా చక్కగా కొత్తగా మట్టి పోసి చూపిస్తారు. తీరా దాన్ని పరిశీలన చేసినట్లయితే స్థలం మధ్యలో ఉన్నటువంటి బావిని పూడ్చి తెలియకుండా దాన్ని విక్రయం చేయటానికి ఉపయుక్తులై ఉంటారు. ఇవన్నీ అనుభవజ్ఞులైన వాస్తు సిద్ధాంతాలకు తెలుస్తూ ఉంటుంది. అలాగే స్థల ఆకృతి యొక్క ప్రభావాన్ని అనుసరించి ఆ స్థలానికి ఉన్నటువంటి దిక్కుల తత్వరీత్యా దక్షిణము పడమర వైపు ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి కొండలు, ఎత్తైన ప్రదేశాల యొక్క ప్రభావం మీరు కొనుగోలు చేసేటువంటి ఆ స్థలానికి ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. అంటే మీరు ఏదైనా స్థలం కొనేటప్పుడు ఎత్తైనటువంటి కొండలు గుట్టలు గనక దక్షిణ పడమర వైపు గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. మీరు కొనుగోలు చేయబోయేటువంటి ఆ స్థలానికి ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ కొద్ది దూరంలో తటాకములు గనక ఉన్నట్లయితే అష్టైశ్వర్య సిద్ధికి నాంది పలకటానికి ఆస్కారం ఈ స్థలం ప్రసాదింపజేస్తుంది. ఒక స్థలం మంచిదా కాదా అని చెప్పేసి తెలుసుకోవటానికి ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే తెలియకుండానే ఒళ్ళంతా కూడాను ఒక విధమైనటువంటి దురద లాంటిది గనక వచ్చినట్లయితే ఆ స్థలంలో శిథిలాలు కానివ్వండి, అలాగే ప్రాచీన కాలం నాటి వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడాను స్థలంలో గనక ఉన్నట్లయితే చాలా నష్టదాయకమైన ప్రభావాన్ని చవి చూడాల్సి వస్తుంది. అందుకే ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు కొనుగోలు చేసినటువంటి మట్టిని త్రవ్వి కొత్త మట్టి వేసి ఒక నెల రోజుల పాటు సూర్యకిరణాలు పడేటట్టుగా ఉన్న తరుపరే మీరు గృహ నిర్మాణానికి ఉపక్రమించండి అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. మీరు కొనుగోలు చేసిన స్థలంలో మీకు అదృష్టం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి భావించేవారు ఆ స్థలాన్ని దున్నించి దానిలో నవధాన్యాలు చల్లించండి, కొద్దిగా నీరు పెట్టండి. 7 రోజుల అనంతరం వెళ్ళి చూస్తే చక్కటి మొక్కలు మొలిచి ఉన్నట్లయితే ఆ స్థలం మీకు ఐశ్వర్యప్రదాయిని అని చెప్పేసి చెప్పవచ్చు. ఒక స్థలంలో మట్టిని త్రవ్వి మరలా ఆ మట్టిని మీరు త్రవ్వినటువంటి చోటను పూడ్చినట్లయితే స్థలంలో మట్టి మిగిలినట్లయితే, అంటే గుంట తీసి గుంటలోని మట్టిని అవతలకు పోసి మరలా గుంటను పూడ్చినప్పుడు మట్టి మిగలాలి. అలా మిగలకుండా ఉన్నట్లయితే ఆ స్థలంలో ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం.
ఇవన్నీ కూడా స్థల ఎంపికలో పరిశీలనాత్మకమైనటువంటి ప్రభావాలు కలిగినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వాలు. అసలు స్థల ఎంపికలో ముఖ్యంగా దీర్ఘచతురస్రాకారం అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆ దీర్ఘచతురస్రాకార స్థలం కూడాను పొడవు సహసిద్ధంగా 60 అడుగులు, అలాగే 30 అడుగులు వెడల్పు కనుక ఉన్నట్లయితే చాలా విశేషంగా ఫలిస్తుంది. విశాలమైనటువంటి స్థలం ఐశ్వర్యవంతులుగా మార్చడానికి సహకరిస్తుంది సుమా. చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారము ఈ రెండూ కూడా అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి స్థల ఎంపికల విషయాల్లో. షడ్భుజి, త్రికోణం, చేట ఆకృతి, గుంటటి ఆకృతి ఇలాంటి ఆకృతి కలిగినటువంటి స్థలాలు అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి సుమా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం స్థలంలో నిర్మాణాత్మకమైన చర్య చేపట్టగలమా లేదా అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి స్థలం, ఆ స్థలంలో ఉన్నటువంటి గృహాన్ని పడగొట్టిన పిదప కూడా ఆ స్థలంలో మట్టిని కొద్దిగా తీసివేసి కొత్త మట్టి వేసి కనీసం 3 నెలల పాటు సూర్యకిరణాలు పడేటట్టుగా ఉన్న పిదప గృహ నిర్మాణం ప్రారంభించాలి తప్ప పాత గృహాన్ని పడగొట్టి వెనువెంటనే గృహ నిర్మాణం చేద్దామంటే కుదరదు. అది వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు. అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మందకరగి పరమ నియతి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలు ఇద్దరు ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి, దానితో కలిపి దానం చెయ్యాలి. ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది. అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు, ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు. అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని. అందుకని అలా గోశాలలు ఉండి మరునాటి ఉదయం సంగమ కాలంలో గోవుని దానం చేయాలి. సంగమ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకొని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమునకు సంగమకాలం అని పేరు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి. ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి. ఏమని చెప్పుకోవాలంటే, తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దివము, ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగు విప్రు నర్చించి పలుకవలయు నీకి కలిమి తెలియా. ఈ ఆవు నాకు తల్లి, ఎద్దు నా తండ్రి, దాని కడుపు స్వర్గలోకం, ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందెదనుగాక. అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో
సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి, నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి గోవు యందు ప్రీతి కలిగిన వాడు, గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది. ఎటువంటి ధనమును వాడవచ్చు? దాయాధనంబు, సంగర విధాసముపార్జితమున్, సధర్మకోపాయ సమాహితంబును, శుభ ప్రతిపాదన లబ్ధమున్, మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్, గోయజనార్థము సత్క్రియలకున్ పెరసొమ్ములనైన కీడగున్. ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం, గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే దాయాదులకు చెందినదై ఉండవచ్చు. అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనవచ్చు, కొని ఇవ్వచ్చు. సధర్మకోపాయ సమాహితంబును, ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు. ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వచ్చింది, ఆ డబ్బుతోటి. శుభ ప్రతిపాదన లబ్ధమున్, తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు. తాను వ్యాపారం చేస్తున్నాడు, వచ్చిన లాభంతో. తాను కుండలు చేస్తున్నాడు, కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో. ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో. అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది. లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు. అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి, ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, మనిషి ప్రతి సంవత్సరంలో కూడా 3 రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి. ఏ 3 రోజులు గోశాలలో కాలం గడపాలి? అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు, గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు. ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు. లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఉండాలి అక్కడ. ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు. మానవుడోపి ఆశ్వయుజమాసము 2వ అష్టమింతగంబూని దినత్రయంబు పరిపూచిత గోష్ఠ తలంబునన్, వ్రతాధీనత బెండయన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్గా నియతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా. ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రులు వస్తాయి. శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు. ద్వాదశి నాడు అన్న సంతర్పణ ఉంటుంది. అదే కృష్ణపక్షం వస్తుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీజ మాసంలో. ఆ కృష్ణపక్షంలో అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు గోశాలలో వాసం చెయ్యాలి. ఆ 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో, దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల యందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు. మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే, గోవులన్నీ ఉత్కృష్టములే. గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు, అంత ఉత్కృష్టత కలిగినవి. శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మంగళవారం సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తారు. శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది, అమంగళాన్ని పోగొడుతుంది. పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది. అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు. దాన్ని స్మరిస్తే చాలు, దాన్ని చూస్తే చాలు, దానికి ప్రదక్షిణం చేస్తే చాలు, దాని గురించి వింటే చాలు. ఈ మాట నీ చెప్పలా, భీష్ముడు చెప్పాడు భారతంలో. ఆ గోవులన్నీ గొప్పవే, కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే. ఏవి అంటే, ఒకప్పుడు ఏతించి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతసిక్తుడవైతి వఖిలేశ, గోవులకి ఇంగిలి లేదు ఇందుడెట్టులమృతమొసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ
కాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా. ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఒక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకుని లోపల తనలో తాను రమిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది. దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి గుద్ది పాలు తాగుతాను. పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది. ఆపాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మపాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది, నురుగు అసహ్యం కదా, పైగా ఎంగిలి కదా అన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు, ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చెయ్యాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు ఎర్రపడగా ఆయన ఇలా చూశాడు. చూసి మూడవ నేత్రాన్ని తెరిచాడు. గోవు కదూ అది తట్టుకుంది. అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది. అవి ఏమైపోలేదు. అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ఠ చేయగానే ప్రాణప్రతిష్ఠ చేయగానే ముందు గోవుని పెడతారు. అది తట్టుకుంటుంది ఆ శక్తిని. దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ గోవు తట్టుకుంది. మిగిలినవి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది అవి కపిల గోవులు అని పిలువబడ్డాయి. అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అనరు. మళ్ళీ అది మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే చూడండి, ఏనుగు మీద నెత్తురు పోశారనుకోండి. ఎందుకని అంటే కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని పేరు. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఏనుగు మీద నెత్తురు అన్న మాట ఎందుకు వాడానంటే విఘ్నేశ్వరుడికి ఓ నామం ఉంది కపిలహ అని. కపిలహ అని నామం ఎందుకు వచ్చిందంటే ఆయన అరణ్యంలో గజాసురుడితో యుద్ధం చేశాడు. గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉంటాడు. ఆయన్ని చంపాడు. అప్పుడు ఆయన నెత్తురు ఏనుగు మీద పడిపోతుందా? పడిపోదా? పడిపోతే ఆ ఏనుగు మీద నెత్తురు పడినప్పుడు ఏ రంగు వచ్చిందో అరణ్యంలో రక్తం ప్రవహించి ఒంటి మీద పడి అటువంటి రంగు విఘ్నేశ్వరుడి మీద ప్రతిఫలించింది. ఇప్పుడు కపిలహ అని పేరు పొందాడు. నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు వచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.